చేయకుండా నించుందాం, మన ఫ్యామిలీకి మనమే హీరో అవుదాం. లైఫ్ లో మందు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అనుకున్నారు రోజు వాడే మందు కాదు, రోజు తాగే మందు. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా, మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక 4-5 years బ్యాక్ ఎలా ఉండేదంటే, ఆ షిఫ్ట్ అయిపోయి కరెక్ట్ 9:30 అవుతుంది. కరెక్ట్ 9:30కి వైన్ షాప్స్ క్లోజ్. ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉన్నది, 11 వరకు ఓపెన్ అయి ఉన్నాయి వైన్స్. మందు లేట్ సర్వ్ చేయడం వల్ల ఒక నార్మల్ మనిషి తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన దారిలో బండి తీసుకొని తనకి వైన్ షాప్ కనిపించగానే తాగాలనిపిస్తుంది. అదే టైంలో ఒకవేళ మందు షాప్ లేకుంటే తాగడు. అది అవైలబుల్ ఉంది కాబట్టి తాగుతున్నాడు. తాగిన తర్వాత ఏమవుతుంది, సేఫ్గా ఇంటికి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దీన్ని గుద్దితే వీడికి ఏమైనా అవుతుంది, వాడికి కూడా ఏమైనా అవుతుంది, ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. మనం అనుకోవచ్చు సరే తాగేటోడు ఎట్లయినా తాగుతాడు, ఉదయమే కొనుక్కుంటాడు, సాయంత్రం ఎప్పుడైనా తాగొచ్చు. కానీ ఆ టైంకి ఆ నైట్ పూట వైన్ షాప్ బంద్ అయి ఉంటే వాడు తాగడు, నైట్ ఇంటి పోయి కూర్చుంటాడు. ఈ రోజు మీరు న్యూస్ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేయండి, రోజుకి మనకి ఎన్ని న్యూస్ వస్తుంటాయి. తాగి డ్రైవ్ చేసి వాడిని గుద్దేసిండు, వీడు చంపేసిండు, ఆటోలో అని ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ఒక 5 ఓట్లు ఉన్నాయి. లీడర్ వచ్చిండు, లోకల్ లీడర్ వచ్చిండు, చాలా తాగిండు, మనుషులు తాగిండు, చేసి తమ్ముడు నీకు ఏమైనా పని ఉంటే నన్ను గెలిపి నేను మొత్తం సమస్య మొత్తం తీర్చేస్తా అన్నారు. గెలిచిన తర్వాత పోతే ఏమైంది తెలుసా, కనీసం గుమ్మం దాటి కూడా రానిలేదు లోపల. ఎందుకంటారు, కులం, ఆయన ఒక కులం, నేను ఒక కులం చేసి కనీసం గేట్ లోపల కూడా రానిలేదు. ఇలా ఉంది బయట పరిస్థితి. అలాంటి ఓటుకి మనం ఏం చేస్తున్నాం, ఓటు రాగానే మన ఓటు జెండాలు పట్టుకొని బండ్లు బుక్ చేసుకొని 2-3 వేలు పెట్టుకొని ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో బెంగళూరులో జాబులు చేస్తుంటాం మనం. అది మన ఊరికి పోయి ఓట్లు వేస్తాం. ఓట్లు వేసిన తర్వాత కనీసం పలకడు. మీరు ఓటు వేస్తే మీకు మంచి జరిగితే ఓటేయండి. ఒకవేళ మీకు మంచి జరగట్లేదంటే ఓటు వేయకండి. అప్పుడైనా బుద్ధి వచ్చి వాళ్ళకి అర్థమైపోతుంది మీ దగ్గర డబ్బు ఉండేది వస్తున్నాడు. ఒక్కసారి ఓటేసింది ఒక్కసారి ఆలోచించండి, ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, అది మన డెవలప్మెంట్ కోసం వేస్తున్నామా, లేకపోతే సొసైటీ డెవలప్మెంట్ కోసం వేస్తున్నామా, లేకుంటే మనకు నచ్చిన హీరోని వేస్తున్నామా, మన కులపడాన్ని వేస్తున్నామా, ఎవరి కోసం వేస్తున్నాం, అది ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. గోలా ఎలా ఉందంటే నా పరిస్థితి, బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. కనీసం బస్ లోపల నేను అడుగు పెట్టలేకపోతున్నా. సీట్లు ముందుకు వెళ్ళడానికి కూడా మాకు కనీసం ప్లేస్ కూడా దొరకట్లేదు. అలా ఉంది పరిస్థితి. పోనీ నేను ఒక ప్లేస్కి వెళ్ళిన, నా దగ్గర బండి లేదు, 100 రూపాయలు ఇచ్చి నేను నిల్చోవాల్సి వస్తుంది. ఫ్రీ బస్ కాదు. సరే ఎండాకాలం మనం ఏం చేస్తాం, ఈ ఎండకు తట్టుకోలేక సరే ఏదైనా ఏసీ బస్సు వస్తే ఏసీ బస్సు ఎక్కుదామని ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటా. ఏసీ బస్సు పోతే ఇంతకుముందు 200 కాస్త టికెట్ 300 చేసిండు. అంటే ఇక్కడ ఫ్రీ బస్ ఇస్తాడు, ఆడ మనుషుల దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి ఏమో 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఇక్కడ ఫ్రీ బస్ ఇవ్వడం దేనికి, ఆడ 100 రూపాయలు తీసుకోవడం దేనికి? ఇప్పుడు మనం ఎంత కాస్ట్ పెడుతున్నాం, ఇంత 100 రూపాయలు పెట్టి 200 పెడుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, అది ఇండైరెక్ట్ మన మీద పడుతుంది. మనకు దిక్కు మన అలవాటు ఏంటంటే బద్ధకం. నీకైనా నాకైనా బద్ధకం. బద్ధకంలో ఫస్ట్ తీస్తే నేనే ఉంటాను. ఎందుకు చెప్పాలా, నాకు ఏదైనా పని కావాలి ఫస్ట్ నేను చేయను, వేరేతో చేయించుకుంటాను. గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. మనం ఫ్రీగా సోమరబోతులు చేసి ఫ్రీ పథకాలను ఎన్నో చేసి మనల్ని సోమరబోతులు చేసి ఇన్ని పథకాలు ఇస్తాం, ఇన్ని చేసేస్తాం, ఇన్ని ఫ్రీ స్కీమ్లు ఇచ్చేస్తాం, మాకు ఓట్లేని అంటున్నారు అని అనుకోని ఎన్ని పథకాలు ఒకళ్ళు వచ్చి ఫ్రీ స్కీమ్లు అంటారు. ఓటేస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి బహిరంగ కొనుక్కున్న లంచం ఇచ్చి ఓట్లు. అదేదో వచ్చినప్పుడు మనకు వద్దు, మేము కష్టపడి చేసుకుంటాము, మన పంట మనం పండించుకుంటాం, కష్టపడి మనం పని చేస్తే మనకెంత మేలు జరుగుతుంది. ఎవడో ఏదో చేస్తాడని అట్లా పరిస్థితి. ఫ్రీ స్కీమ్లు అంటారు, ఓట్లేసే. తమ్ముడు ఎవరో ఏదో చేస్తారని కాకుండా దేవుడి దేవల మన చేతులు కళ్ళు బ్రహ్మాండంగా ఉంది. మనమే కష్టపడి మనమే ఏదైనా కాళ్ళు సాధించుకుందాం. కానీ వాడెవడో చేస్తాడు, మన కులపోడు ఏదో చేస్తాడు, మన లీడర్ వచ్చి ఏదో చేస్తాడు, మన అకౌంట్లో ఎవడో డబ్బులు వేస్తాడు. వెయిట్ చేయకుండా నించుందాం, మన ఫ్యామిలీకి మనమే హీరో అవుదాం.